మీ పేరులో ఎండ్ అయ్యే సిరీస్ వైఏ ఉందా? లేదు. స్టార్టింగ్ సిరీస్ వైఏ ఉందా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎవరి పేరులోనైతే చివరగా వైఏ వస్తుందో వాళ్ళ జీవితం ఇంకా ముగిసిపోయినట్టే ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, సౌందర్య, నవ్య, లావణ్య, చైతన్య, సో వీళ్ళ జీవితం ఎలా ఉంటుందనంటే స్టార్టింగ్ లో బానే ఉంటుంది. ఒక పర్టికులర్ స్టేజ్ వరకు వెళ్తారు, డబేలు అని కుదేలుగా కింద పడిపోతారు. సో వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే అష్ట కష్టాలకి కేర్ ఆఫ్ అడ్రస్. సో వీళ్ళ జీవితం పగవాడికి, వీళ్ళకి వచ్చేటువంటి కష్టాలు పగవాడికి కూడా రావద్దని ఆ పరమేశ్వరుని కోరుకుందాం. వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఎవరికి అనంటే ఎవరికి రావండి. వీళ్ళు ఎలా ఉంటారనంటే ఏదైనా ఒక పని చేస్తారు. ఇది ఉదాహరణకు తీసుకుంటే ఒక పనికి వెళ్తారు, 100 రూపాయలు సంపాదించారనుకో, వీళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు కొంచెం కష్టం వచ్చింది, కొన్ని డబ్బులు కావాలనగా అడగగానే ఆ 100 రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు పస్తులు ఉంటారు, వీళ్ళు కరిగిపోతూ వీళ్ళ జీవితాన్ని మొత్తం పక్క వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తూనే ఉంటారు. వైఏ స్టార్టింగ్ కానీ ఇప్పుడు లావణ్య, చైతన్య, నవ్య, సుమయ, ఇవన్నీ నేమ్స్ తో ఒక్కసారి మీరు పరిశీలించండి, మీకు మీరు ఆలోచించుకోండి. యామిని, ఈ నేమ్స్ తో ఉన్న వాళ్ళు మీరు పక్క వాళ్ళ కోసమే జీవిస్తున్నారన్నట్టుగా ఉంటుంది. మీ పేరులో కంప్లీట్ నెగటివ్ వైబ్రేషన్స్. ఈ పేర్స్ తో కొన్ని చట్టాలు కూడా వచ్చాయండి, అభయ, నిర్భయ. సో వీళ్ళు సమాజ దోపిడికి గురవుతుంటారు. వీళ్ళ శ్రమ దోపిడిని తీసుకొని వీళ్ళ పై ఉన్న వాళ్ళు డెవలప్ అవుతుంటారు. మీ పేరులో సంఖ్యాబలాన్ని సరి చేసుకున్నట్లయితే మీ ఫలితాన్ని, మీ శ్రమ దోపిడిని తగ్గించి మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ కుటుంబ కలహాలు ఎవరికైతే ఉన్నాయో, మీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో సతమవుతున్న వాళ్ళు ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకున్నట్లయితే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాశిల్లజల్లిపోతుంది.